హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఒక రబ్బర్ బ్యాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దానికి నేను ఇవి MDFలు ఇవి తీసుకున్నాను. వీటి గురించి అయితే మనం ఒకసారి మాట్లాడుకున్నామండి. ఇవి మనకి ప్రైస్ వచ్చేసి ప్యాకెట్ వచ్చి 70-80 అట్లా సైజుని బట్టి, ఇంకా వీటి షేపులను బట్టి కూడా రేట్స్ ఉన్నాయి. అయితే నేను తీసుకొచ్చిన ఈ ప్యాకెట్కి అయితే ఒక 20 పీసెస్ వచ్చినాయి, 70 రూపీస్ అట్లా పడింది. అంతే ప్రైస్ అయితే ఉన్నాయి. షేప్స్ చాలానే ఉన్నాయి, కానీ వీటిల్లో నేను ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా. ఓకేనా, ఇలా దీనికైతే ఈ 2 సైడ్స్ కూడా హోల్స్ ఉన్నాయండి వీటికి. అయితే మనకి రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇలా ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా. ఇట్లా కావలసినవన్నీ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మనము. ఇలా ఒకటి తీసాను. దీనికి ఏం చేద్దామనంటే, ఇవి మనకి గట్టిగా ఉంటాయండి. మంచి రబ్బర్ బ్యాండ్స్ సెలెక్ట్ చేసుకోండి. మామూలుగా మనకి బండి మీద దొరికేవి కలర్స్ అవి కాస్త పల్చగా ఉంటాయి. అలా కాకుండా మందంగా మంచిగా క్వాలిటీగా ఉన్న రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేసుకుందాము. ఓకేనా, ఇది తీసుకొని దీనికి అటువైపు ఇటువైపు ఉంది కదా, మనం అటువైపు ఇటువైపు కుట్టినా కూడా మనకి మధ్యలో వచ్చేసి గ్యాప్ ఉండిపోతుంది కదా. ఇట్లా లాగినప్పుడైనా సరే కొంచెమైనా సరే మనకి ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేనేం చేశాను అంటే, ఈ మధ్యలోనే హోల్ చేసుకున్నా. ఈ రెండిటి మధ్యలోనే సెంటర్ చూసేసి కాస్త ఈ బ్లేడు, సీజరు, లేకపోతే నైఫ్ కానీ లేకపోతే నీడిల్ కానీ ఇలా దేంతో అయినా సరే ఇలా తిప్పుతూ దీనిని ఒక హోల్ చేసుకోవచ్చండి. ఇది మనకి ప్లైవుడ్ టైప్లో పల్చగా ఉంటుంది, అంటే కొంచెం ఇట్లా ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. రియల్ వుడ్ కాదు కదా, కార్డ్బోర్డ్సే ఇలా చేస్తారు. అంతే, ఇది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా హోల్ అయితే. ఓకేనా, ఇలా హోల్ చేసేసుకొని ఈ పైన వచ్చిన దాన్ని కూడా తీసేసుకొని నీట్గా పెట్టుకోండి. ఇలా తీసేసుకొని నీట్గా చేసుకొని మనం కట్టేద్దాము రబ్బర్ బ్యాండ్కి. ఇక్కడ ఎత్తు లేకుండా చూసుకోండి. ఇది ఎలా ఉందో ఈ హోల్ దగ్గర కూడా అలా ఫ్లాట్గా ఉండేటట్టుగా చూసుకోండి. అలా అయితేనే మనము ఇక్కడ ఏమైనా అంటించుకున్నప్పుడు ఎత్తుగా లేవకుండా మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇలా చేసేసుకున్న తర్వాత దీనిపైన పెట్టేసి, ఇది కొంచెం ఇట్లా వెడల్పు వస్తుంది మనకి. ఓకేనా, ఇలా కాస్త వెడల్పు తీసి మంచిగా సెంటర్లో చూసేసి ఇలా పెట్టుకొని కాటన్ థ్రెడ్ తీసుకోండి. 4 లైన్స్ కానీ 8 లైన్స్ కానీ మీ ఇష్టం. ఓకేనా, తీసుకున్న తర్వాత కానీ ఇక్కడ అడుగు నుంచి మనం కుడుతున్నాం కదా, దీనిపై ఇలా తీసి దీని నుంచి కిందకి తీయండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ పైకి తీసుకురండి ఇటువైపు హోల్కి. ఓకేనా, ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇలా మనకి పైన వచ్చేసి ఎక్కువ మందం రాకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ పైన ఇంకా 2-3 లైన్లు తీసుకొచ్చేసి చేసామనంటే మందం అయిపోతుంది, లావ్ అయిపోతుంది. అప్పుడు మనం అంటించుకునే కుందన్స్ ఎత్తుగా అనపడితే మనకు కావాలనుకున్న డిజైన్ కూడా మనం చేయలేకపోతాం అన్నమాట. అందుకని ఇలా చాలు ఒక్కసారి పైకి. దాని తర్వాత దీన్ని ఇలా వెనక్కి అనేసుకోండి. మనకి ఇలా కూడా వస్తుంది. ఓకేనా, అనేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి మనం కుచ్చిన థ్రెడ్ ఉంటుంది, అలాగే రబ్బర్ బ్యాండ్ కూడా. ఈ రెండిటికి కలిపేసి కొంచెం కుట్టండి, అంటే స్టిఫ్గా వచ్చిందాక. మన పెట్టుకునేటప్పుడు లాగి పెడతాం కదా, అలా లాగినప్పుడు ఏంటంటే ఈ రెండిటి మధ్యన ఈ గ్యాప్ అనేది లేకుండా ఉండాలి. ఓకేనా, ఆ గ్యాప్ లేకుండా చూసుకొని కట్టేసేసుకోండి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ కూడా ఇటుపక్క కూడా చూసుకోండి. కానీ ముడి మాత్రానికి మనకి పైన వేయకండి. ఈ కుందన్స్ అంటించుకునే పైన మాత్రానికి ముడి వేయొద్దు. అక్కడ వేసామంటే మళ్ళీ లావ్ అయిపోతుంది. లావ్ అయిందనంటే మనకి అంటించుకోవడం, కుందన్స్ పేస్ట్ చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఇది చేసేటప్పుడు కొంచెం గట్టిగా మంచిగా నీట్గా 1-2 సార్లు పెట్టుకోగానే ఊడిపోయేటట్టు కాకుండా కొంచెం నీట్గా వచ్చేటట్టుగా చేసుకుందాం. అంటే ఎందుకు ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు గమ్ అంటించామనుకోనండి, అది దీనికి స్టిక్ అవ్వట్లేదు సరే కదా.
ఇంకా ఎక్స్ట్రాగా ఊడిపోతుంది. అంటే ఎక్కువసేపు అంటే ఎక్కువ రోజులు అట్లా ఉండదేమోనని నాకు డౌట్ వచ్చింది. అందుకని నేను దీన్ని కుట్టడమే అలవాటు చేసుకున్నాను. కుడితేనే బెటరు, గట్టిగా ఉంటుంది. స్టిఫ్గా మనం లాగి పెట్టుకున్నా సరే ఏం పర్వాలేదన్నమాట. గమ్ ఏంటంటే గ్లూ గన్ పెట్టినా కూడా కాస్త డౌట్గానే ఉంది నాకు. అందుకని నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఓకేనా, మీరు కూడా ఎవరైనా చేసుకునేటప్పుడు ఛాన్స్ తీసుకోకుండా డబ్బులు పెట్టి కొంటాం, డబ్బులు పెట్టి చేసుకుంటూ ఉంటాం, అందరివి డబ్బులవే కదా, నష్టపోకుండా కొంచెం నీట్గా చేసి ఇవ్వండి, చేసుకుందాం మనం కూడా. ఓకేనా, ఓన్గా చేసుకునే వాటికైనా సరే ఓకేనా, కాస్త ఇలా కుట్టేస్తే అయిపోతుంది కదా, తర్వాత మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఓకేనా, తర్వాత దీన్ని ఇలా తీసేసుకోండి. ఇగో చూసారుగా ఎంత గట్టిగా ఉందో. అప్పుడు మనం ఇదంతా లాగి పెట్టుకున్నా మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. అలాగే ఈ పైన కూడా ఎక్కువ మందంగా రాకుండా దారాలు సన్నగా వచ్చేటట్టుగా చూసుకోండి, అంతే. ఓకేనా, 6 నిమిషాలు ఇదే కుట్టుకున్నాం. ఇప్పుడు ఈ కుందన్స్ తీసుకొని చాలా ఈజీగా అంటించేసుకుందామండి, రిస్క్ లేకుండా సింపుల్గా. ఎవరైనా సరే 3D వర్క్ అంటే మనం కొంచెం అమ్మో ఇది ఆగట్లేదు, గమ్ గమ్ అయిపోతున్నాయి ఎట్లా అని అనుకునే సమస్య కూడా ఉండదండి మనకి. ఇక్కడ చాలా ఈజీగా చేసేద్దాము. ఈ గ్యాప్లోనే ఇది పోయింది. ఒక్క నిమిషం. ఇలా అంతా గమ్ పెట్టేసుకోండి. ఓకేనా, డ్రై అవ్వకుండా క్యాప్ పెట్టేసుకోండి. దాని తర్వాత ఇవి ఉన్నాయి కదా, నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను. ఇవి ఫస్ట్ సెంటర్లో ఒకటి పెట్టేసి తర్వాత అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టండి. ఇలా ప్రతిదానికి కూడా 3 వచ్చేటట్టుగా చూసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవటానికి కూడా మనం ఏం చేద్దామనంటే దీన్ని ఇలా వెనక్కి తిప్పేసేయండి. ఇలా వెనక్కి తిప్పేస్తే ఈ అంటుకున్నవి మనకు కనిపిస్తున్నాయి చూసారా, కొన్ని లోపలికి వెళ్ళిపోతాయి, కొన్ని ఎక్కువ బయటకు వస్తాయి. అలా కాకుండా మనం ఇటువైపు కూడా చూసుకొని వాటిని సరి చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఇవన్నీ కూడా పెట్టేసేయండి. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఈ 3 పెట్టాం కదా అండి, దాని ఎదురుగా గమ్ పెట్టేసేయండి. పెట్టేసి అక్కడ కూడా ఇవే పెట్టేసేయండి డ్రాప్స్. దాని తర్వాత మళ్ళీ ఈ గ్యాపుల్లో కూడా గమ్ పెట్టేసి సేమ్ డ్రాప్స్ పెట్టేసేయండి. దాని తర్వాత ఈ సర్కిల్ లోపల ఇప్పుడు మనం కింద పేస్ట్ చేసిన వీటన్నిటి మీద ఇలా గమ్ అప్లై చేసుకొని మళ్ళీ సేమ్ ఇవే మళ్ళీ పెట్టేసేయండి. కాకపోతే వీటి పైన పెట్టండి ఇలా. అంతే, ఓకేనా. దాని తర్వాత మళ్ళీ గమ్ లోపల పెట్టేసి మళ్ళీ ఇవే పెట్టేసేయండి.
ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం గమ్ పెట్టేసి సేమ్ ఇవే అండి. ఈసారి కాస్త ఎక్కువ రిస్కీగా ఉంటుంది. కొంచెం పెట్టినట్టుగా పెట్టేసేయండి. మీకు ఇలా దేంతోనైనా పెట్టుకోవటం రాకపోతే కనుక ఇలా కుచ్చేసేయండి. ఇలా చేత్తో తీసుకొనైనా ఇలా ఒక సైడ్కి కుచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఆ తర్వాత సెంటర్లో కూడా ఒకటి అంతే. గమ్ము మనం ఎక్కువగానే అప్లై చేసాం కాబట్టి అవి నిల్చుండిపోతాయి అట్లా. ఓకేనా. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఫస్ట్ 3 పెట్టాం కదా కుందన్స్, వాటి పైన గమ్ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఈ చిన్నవి ఉంటాయి కదా షైనింగ్ కోసం, ఇవి పెట్టేసేయండి. అరే అంతే. ఓకేనా. అయిపోయిందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇలానే కలర్స్ మనం రెడీ చేసుకోవచ్చు. ఏ కలర్ అంటే ఆ కలరు రెడీ చేసుకోవచ్చు. ఇది ఇలానే కాదు, ఇంకా మోడల్స్గా కూడా మనం చేసుకోవచ్చండి. ఇంకా అది మన ఓపికను బట్టి మనం చేసుకునే ఇంట్రెస్ట్ అయినా సరే ఉండాలి కదా, అదనమాట. అంటే ఒకసారి చేసిన తర్వాత మంచిగా వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది, అబ్బా చేద్దామని అనిపిస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి చిరాకు వస్తుంటుంది. కానీ అట్లా ఏం ఉండదు. మీరైతే ప్రయత్నం చేయండి, మంచిగా వస్తాయి. మనకు కావాల్సినవి మనము ఇంట్లోనే రెడీ చేసుకొని ఉంచుకోవచ్చు. మ్యాచింగ్స్ అన్నీ కూడా. దానికోసం ఎక్కడెక్కడో పరుగులు పెట్టి టైం వేస్ట్ చేసుకొని షాపులన్నీ తిరిగి కదా. ఓకేనా. ఇలా చేసేసుకోవచ్చండి. ఇలా అయితే నేను ఒక 2 అని చేశాను. ఇవి కూడా ఇప్పుడే చేసాలే. ఇగో ఇలా ఈ టైప్ అయితే ఇట్లా 2 చేశాను, బాగున్నాయి. ఇవే కాకుండా ఇగో ఇలా కూడా చేశాను. ఇంకొకటి ఇగో ఇలా కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక క్లిప్ ఇక్కడ పెట్టా, అదే అండి పెద్ద క్లిప్ ఉంటుంది కదా సెంటర్ క్లిప్, అది కూడా ఒకటి చేశాను. ఇక్కడే ఉంది, మర్చిపోయా. ఇదిగో ఇలా దీనికి కూడా ఇది అంటించేసా అంతే అండి. కాకపోతే థ్రెడ్ ఏం చుట్టలేదు, నేను ఇలా చేసుకున్నాను. ఇలా మనకు కావాల్సినవి మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు, చాలా మంచిగా వస్తాయి. కాకపోతే చేసుకుని ఒప్పుకుంటే చాలు. దాంతోపాటు ఈ బార్బీ డాల్కి ఫ్రాక్ ఉంటుంది కదా అండి, అది కూడా ట్రై చేశాను. ఇలా అయితే చూసే చేసుకున్నాను నేను. ఇలా వచ్చింది, కాకపోతే వీడియో చేయడానికి నాకు కుదరలేదు. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఒక వీడియో అయితే చేసేద్దాం. ఓకేనా. చిన్న పూసలతో అయినా సరే చేసుకోవచ్చు, కలర్వే కావాలనేం లేదు, వైట్తో అయినా సరే చేసుకోవచ్చు. ఓకేనా. ఈ డ్రెస్ అయితే డాల్కి చాలా బాగా వచ్చింది. కలర్స్ కాంబినేషన్ ఇంకా మార్చితే బాగుంటుందేమో. ఓకేనా. వీటిలో ఏది నచ్చినా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.